నేడు కర్నూలు జిల్లా ఆలూరులో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కాస్మరిలో సంజీవని ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత అభివృద్ధిపై పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు సీఎం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. జిల్లాలో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే నెలలో రెండోసారి సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈరోజు ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరిలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంజీవిని అనే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఆస్పరిలోని పిహెచ్సిలో ఏదైతే పేషెంట్లతో కావచ్చు అక్కడ ప్రజలతో ముఖాముఖి నిర్వహించి అక్కడి నుంచి నేరుగా ఏదైతే ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అయితే పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం నుంచి ఈ ప్రోగ్రాం అయితే ఉండబోతుంది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు కర్నూలు జిల్లాకు సీఎం చంద్రబాబు చేరుకోవాల్సింది. అయితే కొన్ని అనివార్యాల కారణం వల్ల మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఎం ప్రోగ్రాం అయితే కొనసాగబోతుంది. మొదటిగా ఏదైతే సీఎం చంద్రబాబు ప్రజావేదిక కార్యక్రమానికి చేరుకొని అక్కడ దాదాపు గంట సేపు ఏదైతే బహిరంగ సభలో పాల్గొంటారో అనంతరం ఆస్పరి పిహెచ్సిలో ఏదైతే అక్కడ నిర్వహించే సంజీవిని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం టీడీపీ క్యాడర్తో సీఎం చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనల సందర్భంగా దాదాపు 1500 మంది పోలీస్ భద్రతతో బందోబస్తు ఏర్పాట్లు అయితే చేరింది. మరోవైపు విపక్షాలు కావచ్చు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి నిన్న ఏదైతే ఆలూరు నీటి సమస్యను తీర్చాలని చెప్పి రాస్తారోకాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు సీఎం చంద్రబాబు పాల్గొనే కార్యక్రమంలో కూడా తాను పాల్గొంటానని ఎమ్మెల్యే విరూపాక్షి చెప్పడంతో ఆయనను హౌస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి సీఎం చంద్రబాబు కర్నూలులో పర్యటించిన సందర్భంగా ఇటు విపక్షాల నేతలను మరోవైపు ఎమ్మెల్యేను కూడా హౌస్ అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు సీఎం చంద్రబాబు సభ సక్సెస్ చేసేందుకు ఇటు టీడీపీ క్యాడర్ కావచ్చు ఇటు జిల్లా యంత్రాంగం కూడా కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కర్నూలు నుంచి కెమెరా పర్సన్ రామోన్తో శివరాజ్ కుమార్, హెచ్ఎం టీవీ.